హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం వచ్చేసరికి రాణి కమలాపతి భోపాల్కి ఒక కనెక్టింగ్ స్టేషన్లో ఉన్నాము. ఇవాళ మనం ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ప్లాన్లో లేదు, కాకపోతే నేను ఏ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నానో అది కన్ఫర్మ్ కాలేదు, సో క్యాన్సిల్ అయిపోయింది. సో దాని మూలన కొత్త జర్నీ అనేది నేను వేరే రూట్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఈ రూట్ నాకు కొత్తది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఒక స్పెషల్ ట్రైన్. పదండి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. స్టేషన్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇది ఎంట్రీ, లగేజ్ చెకింగ్ది. ప్లాట్ఫామ్స్ పైకి వెళ్ళాలి, మనం పైనుంచి కిందకి రావాలా. సో ఎస్కలేటర్ సర్వీస్ అయితే పని చేయట్లేదు. స్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇదిగోండి, మనం ఇట్లా వెళ్తే మీరు చూడొచ్చు, ఇటుపక్క ప్లాట్ఫామ్ 1 to 5కి ఏసీ రిటైర్ రూమ్స్కి, వెయిటింగ్ లాంజ్కి అన్నిటికీ ఉన్నాయి. సో ఇది పైకి వెళ్ళే రూటు మొత్తం అంతా. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కట్టారు దీన్ని, యాక్చువల్లీ అట్లనే ఉంది. ఇదంతా పైన లాంచ్. ఇటు నుంచి మనం కిందకి ప్లాట్ఫామ్ వైపుకి వెళ్ళాలి. అది కొన్ని ప్లాట్ఫామ్ 4, 5 మీకు కనిపిస్తుంది కదా. యాక్చువల్గా మన ట్రైన్ మార్నింగ్ 8:30కి ఉండే. సో పైనుంచి స్టేషన్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది, వచ్చేపోయే ట్రైన్స్ అని ఇట్లా వెళ్ళటం కనిపిస్తుంది. అదిగోని అక్కడ వందే భారత్ చూశారు కదా మీరు. ఢిల్లీ నుంచి రాణి కమలాపతికి వచ్చే వందే భారత్ అక్కడ ఉంది. వ్యూ అన్నది ఇట్లా ఉంటుంది స్టేషన్ పై నుంచి. ఇదంతా పైన అన్నీ ఉన్నాయి అవైలబుల్, మీకు ఏది లేదు అన్నదన్న ఆప్షన్ ఉండదు. సో యాక్చువల్గా మన ట్రైన్ నెంబర్ వచ్చి 01662 రాణి కమలాపతి మైసూర్ సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ ఆ ట్రైన్ మార్నింగ్ 8:30కి ఇవ్వాలా, బట్ ఆ ట్రైన్ని రీషెడ్యూల్ చేసి 8 hours డిలేతో ఆఫ్టర్నూన్ 4:30కి చేశారు. సో నేను అన్నది అక్కడి నుంచి ఈ స్టేషన్లోనే ఉన్నాను. సో ఈ రూట్ కొత్త రూట్, యాక్చువల్లీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ట్రైన్ వచ్చిన తర్వాత మన కోచ్ దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు చెప్తాం. ఇవాళ నేను వచ్చేసరికి AC 3 tier ఎకానమీలో ట్రావెల్ చేస్తున్నాను. ఎట్లా ఉంటుంది జర్నీ చూడబోతాం, వెయిట్ చేయండి. 01662 మనకి చూసారు కదా మీరు. ఇక్కడ జాకీ షోరూమ్ దగ్గర నుంచి మీకు అన్ని ఫుడ్ అవుట్లెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ 1 వైపు, మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5లో ఉంది. సో 5 దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది కూడా పని చేయట్లా. ఇదే మన కోచ్ M4. అదని లోపలికి ఎంటర్ అయిన తర్వాత మిర్రర్, వాటర్కి కింద ఉంటుంది. ఇవ్వండి, కింద ట్యాప్ చేస్తే వాటర్ వస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషన్, కోచ్ ఇంటీరియర్. పదండి లోకో దగ్గరికి వెళ్ళేస్తాం. ప్లాట్ఫామ్ 3లో ముంబై అమృత్సర్ ఎక్స్ప్రెస్ ఉంది. ముంబై నుంచి అమృత్సర్కి వెళ్తుంది. మైసూర్ రాణి కమలాపతి సహస్ర షేర్ ఎత్తి ట్రైన్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ దాటే సాగింది, మీరు చూడొచ్చు. WAG9 మన ట్రైన్ బుక్ చేయబోతుంది స్పెషల్ కాబట్టి. చూసారా, బిలాస్పూర్ WAG9 HC లోకో పైలట్ అయితే సెట్ చేస్తున్నాడు మొత్తం అంతా, మీరు చూడొచ్చు. WAG9 HCతో ఏదో స్పెషల్ ట్రైనో మరి రెగ్యులర్ ట్రైనో తెలియదు, చూద్దాం. ఏదో ట్రైన్ వస్తుంది. నిజాముద్దీన్ అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ర్యాక్షర్ అయింది. అది వచ్చేసరికి ఫిరోజ్పూర్ షినోయ్ ఎక్స్ప్రెస్ అంట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనకు తెలియదు. ఫిరోజ్పూర్ షినోయ్ అని అయితే రాసింది అంతేనా. ఫిరోజ్పూర్ షినోయ్ చూద్దాం ఎక్కడదో. ఇప్పుడు తెలిస్తే మీలో ఎవరికైనా చెప్పండి.
కానీ రాణి కమలాపతి స్టేషన్ మాత్రం చాలా అంటే చాలా మధురై హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఆపాడు. స్టాప్ లేదు కానీ సిగ్నల్ ఇవ్వాల. సో ట్రైన్ అనేది ఆగుతుంది. సిగ్నల్ ఇచ్చేసాడు. ఫైనల్లీ 5 minutes డిలేతో మనం అన్నది రాణి కమలాపతి నుంచి ప్లాట్ఫామ్ 5 నుంచి స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి 8 hours లైక్ ఆల్మోస్ట్ 8 hours 10 minutes డిలేతో మనం అన్నది రాణి కమలాపతి నుంచి స్టార్ట్ అయిపోయాము. చూద్దాం మనం ఈ డెస్టినేషన్కి నేను వెళ్ళే డెస్టినేషన్కి ఎన్ని అవర్స్ డిలేతో వెళ్తున్నది. సో రైట్ టైం అయితే యాక్చువల్గా నైట్ 2 o'clock వెళ్ళదు. చూద్దాం ఏ టైంకి వెళ్తుందో. స్టేట్. బాయ్ బాయ్ రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఇట్లా ఈ స్టేషన్ నుంచి జర్నీ చేస్తానైతే అస్సలు అనుకోలేదు. అండ్ స్టేషన్ అయితే నెంబర్ 1 ఉంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఛాన్స్ వస్తే కనుక మిస్ కావద్దు. ఈ స్టేషన్లో ఉంటాం. మెట్రో అనుకుంటా మరి. భోపాల్ మెట్రో అండ్ మహాగణేష్ మందిర్, అక్కడ దేవుడి గుడి, గణేశుడి యొక్క దేవుడి గుడి. డే జర్నీ ఉంటుంది, మొత్తం చూపించచ్చు అనుకున్నా. అది కాస్త డే కాస్త నైట్ చేశారు. చూద్దాం, అంత వీలైతే అంత చూపిస్తాను నేను మీకు. బ్యూటిఫుల్ భోపాల్ సిటీ నచ్చింది నాకు. భోపాల్ సిటీ. ఎంతమంది భోపాల్ నుంచి బ్లాగ్ చూస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. దక్షిణ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ప్రెస్. మనం చేసాను దీంట్లో నేను బ్లాగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు. చేస్తాను, దానికి చాలా ఎడిటింగ్ ఉంది. అది కూడా తొందరగానే చేస్తాను. బర్ఖేరా అనే స్టేషన్ దగ్గర మనకి ఏదో ట్రైన్తో క్రాసింగ్ ఉంది, మీరు చూడొచ్చు. వస్తుంది క్రాసింగ్ కాదు, ఓవర్టేక్. సారీ, ఓవర్టేక్ ఉంది చూడండి. ఏంటైనా మీకు వీలైతే నేను చెప్తాను. ఫుల్ ఆన్ హై స్పీడ్లో వెళ్తుంది. మరి ఏ ట్రైన్ చూద్దాం. ఉద్యోగనగరి ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్ ప్రతాప్గఢ్ ఉద్యోగనగరి ఎక్స్ప్రెస్. క్రాసింగ్ అంటారు, సై ఓవర్టేక్ అయితే కాదు. బట్ ఫస్ట్ ఓవర్టేక్ మనకి. చూద్దాం ఇంకా ఎన్ని ఓవర్టేక్లు అవుతాయో. ఇది ఎందుకంటే ఇది సమ్మర్ స్పెషల్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. చూద్దాం పరిస్థితి ఏంటన్నది. బంగ్లా లక్షద్వీప్ ఎక్స్ప్రెస్తో మనకు ఓవర్టేక్. హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకులం. అటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఏది ముందు వస్తే అది చూపిస్తాను మీకు. థర్డ్ ఓవర్టేక్.
ఒకే స్పాట్లో పంజాబ్ మెయిల్, అమృత్సర్ సిఎస్ఎంటీ పంజాబ్ మెయిల్. పంజాబ్ మెయిల్ అదేది. ఆ ట్రైన్ ఇంకా రాలేదు, చాలా స్లోగా వస్తుంది. గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్, లోకమాన్య తిలక్ ముంబై, గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్. 4 జనరల్స్ ఉన్న ప్యాక్ ఉంది. ఫైనలీ 3 ఓవర్టేక్స్ క్రాసింగ్ తర్వాత మన ట్రైన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఆపేసాడు. ఆల్రెడీ 8 అవర్స్ డిలేతో రన్ అవుతుంది ట్రైన్. ఇప్పుడు 45 మినిట్స్ ఆపాడు. సో ఎప్పుడు రీచ్ అవుతామో చూద్దాం. స్టేట్ ఫైనల్లీ 3 ఓవర్టేక్లు ఒక క్రాసింగ్ తర్వాత మన స్పెషల్ ట్రైన్ అన్నది పంపించడం స్టార్ట్ జరిగింది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఇటార్సీకి ముందు ఒక స్టాప్ ఉంది. సో ఈ రూట్ అంతా కొద్దిగా ఘాట్ సెక్షన్ లాగా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ దక్షిణ ఎక్స్ప్రెస్లో మీకు చూపించుంటాను, మీరు చూసుంటే కనుక. సో ఆ వ్యూస్ చూద్దాం. వ్యూస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన ట్రైన్ వచ్చేసరికి ఓవరాల్గా సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 1996 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. బట్ నేను అనేది మొత్తం డెస్టినేషన్ దాకా ట్రావెల్ చేయట్లేదు. నేను సోర్స్లో ఎక్కుతున్నాను, అంటే రాణి కమలాపతిలో ఎక్కి సోలాపూర్లో దిగిపోతున్నాను. సో ఓవరాల్గా నేను అనేది 1001 కిలోమీటర్స్ అనేది ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ దీని ఎగ్జాక్ట్ ట్రావెల్ టైం వచ్చేసరికి లైక్ సోలాపూర్ దాకా 17 అవర్స్ 48 మినిట్స్. చూద్దాం మరి మనం రైట్ టైంకి రీచ్ అవుతామా లేదా అన్నది. రైట్ టైంకి రీచ్ అయ్యే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రైన్ 8 అవర్స్ లేట్గానే స్టార్ట్ అయ్యింది. సో చూద్దాం 8 అవర్స్లోనే వెళ్తుందా, లేదా ఇంకా డిక్రీజ్ అవుతుందా, లేదా లేట్ ఇంకా ఎక్కువ అవుతుందా అన్నది ఏంటనేది ముందు చూద్దాం. వ్యూస్ అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా మిస్ కావద్దు. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే కనుక మార్నింగ్ సెషన్ లేదా ఆఫ్టర్నూన్ సెషన్ ట్రావెల్ చేయండి, ఎందుకంటే ఈ వ్యూస్ అనేది మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వ్యూస్ ఎట్లా అనిపించాయో నాకు ఖచ్చితంగా కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్యూటిఫుల్ ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ 6 దాటినా కూడా సన్సెట్ ఎట్లా ఉందో. పక్క సన్సెట్ అనేది చాలా లేట్గా అవుతుంది, 7 అట్లాగా. బట్ నేను ఇందాక చెప్పినట్టు మీకు వ్యూస్ ఎట్లా అనిపించాయి అని ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఇంకేమన్నా కొత్త ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ అవి చూసి నేను మళ్ళీ ముందు ప్లాన్ చేసుకుని జర్నీస్ చేయడం జరుగుతుంది. సో మనం అనేది ఒక బ్రిడ్జ్, ఘాట్ సెక్షన్లో బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే వర్షాలు లేకపోవడం మూలన వాటర్ అనేది ఎక్కువ లేదు, బట్ గ్రీనరీ అయితే బాగుంది. వర్షాకాలంలో ఈ రూట్ ట్రావెల్ చేస్తే నెంబర్ 1 ఉంటుంది.
మన ట్రైన్ వచ్చేసరికి ఎల్హెచ్పితో రన్ అవుతుంది అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 130 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మన ట్రైన్ 130 వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే మనది WAG9 పుల్ అవుతుంది కదా, దాని మ్యాక్సిమం స్పీడ్ 100 ఉంటుంది. సో చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, వ్యూస్ అయితే చాలా బాగుంది. మనకి భోపాల్ నుంచి ఇటార్సీకి వెళ్ళే మధ్యలో ఈ రూట్ అంటే రాణి కమలాపతి నుంచి ఇటార్సీకి వెళ్ళే మధ్యలో ఈ ఘాట్ సెక్షన్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ వెళ్ళి ఆగేది కుర్ద్వాడి తర్వాత మనం ఇటార్సీకి రీచ్ అవుతాము. సో వ్యూస్ అనేది చాలా బాగున్నాయి. అది కూడా మీరు చూడొచ్చు, అటుపక్క టనల్స్ ఉన్నాయి. మనం థర్డ్ ట్రాక్లో రావటం వలన మనకి టన్నల్స్ లాంటివి ఏం తగలవు. బట్ ఫస్ట్ సెకండ్ ట్రాక్స్లో కనుక మీరు వెళ్తే కనుక మీకు టన్నల్స్ అవన్నీ కూడా విజిబిలిటీ ఉంటుంది. నేను దక్షిణ ఎక్స్ప్రెస్ వీడియోస్ పెట్టాను, అది మన ఛానల్ లైవ్లో ఉంది. మీరు దాంట్లో చూస్తే కనుక ఈ టన్నల్స్లో నుంచి మనం వెళ్ళటం అనేది ఉంటుంది యాక్చువల్గా. సో ఘాట్ సెక్షన్ ఎండ్ అయిపోయింది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఓవరాల్గా 34 స్టేషన్స్లో ఆగుతుంది. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా. సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక 32 స్టేషన్స్లో మన ట్రైన్ ఆగుతుంది. అండ్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మన ట్రైన్ తీసుకునే ట్రావెల్ టైం వచ్చేసరికి 34 అవర్స్ ప్లస్ తీసుకుంటుంది. మనం నర్మదా రివర్ని క్రాస్ చేస్తున్నాం. వాటర్తో చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంత వాటర్ చూసి నేను చాలా రోజులు అవుతుంది నేను ట్రావెల్ చేస్తున్నాగా జర్నీస్లో ఎక్కడ. బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వ్యూ అన్నది. సో 68 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ నర్మదాపురం వచ్చాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDPM. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి ఇక్కడ 8 hours 55 minutes డిలేతో వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 9 hours అనేది. సో ఇది మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్. నెక్స్ట్ వెళ్ళి మనం ఆగేది ఇటార్సీ జంక్షన్లో. ఇటార్సీ జంక్షన్ నుంచి మన ట్రైన్ అనేది వేరే రూట్ వెళ్తుంది టువర్డ్స్ భూసావల్ వైపు. నేను ఆ రూట్ అంతా మీకు చూపిస్తాను, స్టేట్ యూన్. ఇక్కడ నుంచి డిపార్చర్ అనేది నేను మీకు చూపిస్తాను. టైం చూస్తారుగా 6:20. కుర్ద్వాడ్ నుంచి ఇటార్సీ కేవలం 10 కిలోమీటర్స్ మాత్రమే. సో నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది ఇటార్సీలో. ఇండోర్ సోమనాథ్ ఎక్స్ప్రెస్, సోమనాథ్ జబల్పూర్, జబల్పూర్ ఇండోర్. సోమనాథ్ జబల్పూర్, జబల్పూర్ ఇండోర్. ఇటు పక్క ఇంకేదో ట్రైన్ వెళ్తుంది, ప్యారల్గా 2 ట్రైన్స్ వెళ్తున్నాయి. ఇదే ఒక వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు ప్యారల్గా 2 వెళ్తున్నాయి. అటు పక్క గోవా ఎక్స్ప్రెస్, వాస్కో డి గామా హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్ప్రెస్. మెడికల్ వ్యాన్, ఆక్సిలరీ మెడికల్ ఇటార్సీ. సో మనం ఇటార్సీ రీచ్ అవుతున్నాము.
ఇటార్సీ జంక్షన్ ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చి చూపిస్తాను. పంజాబ్ మెయిల్ ఇందాక మనం క్రాస్ చేసి చూసారా, అది ఇంకా ఇక్కడే ఉంది. అమృత్సర్ దాకా అనుకున్నా, కాదు ఫిరోజ్పూర్ దాకా. టైం చూస్తున్నారు కదా, 18:53 అయ్యింది. సో మనం మన ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ ఇటార్సీ జంక్షన్, 86 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇటార్సీ జంక్షన్ రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ ఈటీ. ఇక్కడ ట్రైన్ 10 మినిట్స్ ఆగుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఇక్కడ 8 hours 48 minutes డిలేతో వచ్చింది. ఇక్కడ నుంచి మనం అనేది టువర్డ్స్ నాగ్పూర్ వెళ్ళకుండా టువర్డ్స్ భుసావల్ వైపు వెళ్ళిపోతాము. ఆ రూట్ నేను చూపిస్తాను. సో చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇటార్సీ ఒక జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఏదో ట్రైన్ వస్తుంది అని మీకు చూపిస్తాను. వ్యాప్ 7తో లలాగూడ వ్యాప్ 7తో ఏ ట్రైన్ ఇది? లక్నో యశ్వంత్పూర్ మ్యాంగ్లూర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ ట్రాక్ షేర్ ఏసీ. ప్లాట్ఫామ్ 6లోకి వచ్చింది. టువర్డ్స్ లక్నో వెళ్తున్నట్టుంది ఇది. ఎస్, యశ్వంత్పూర్ నుంచి వచ్చినట్టుంది, లక్నోకి వెళ్తుంది. సో నేను డిన్నర్ చేస్తుండగా పంజాబ్ మెయిల్ మన ట్రైన్ 2 ఒకేసారి ప్యారలల్ రన్ స్టార్ట్ అయ్యింది. మీరు చూడొచ్చు. నేను యాక్చువల్గా డిన్నర్ చేస్తున్నా కాబట్టి మీకు చూపించలేకపోయాను పూర్తిగా ప్యారలల్ రన్ అన్నది. కాకపోతే మన 2 ట్రైన్స్ ఒకేసారి సేమ్ ప్యారలల్ రన్ వెళ్తుంటే నాకు భలే అనిపించింది. పంజాబ్ మెయిల్ మంది. పంజాబ్ మెయిల్ టువర్డ్స్ లైక్ ఏంటంటే మనకి దాన్ని ఏమంటారంటే టువర్డ్స్ నాగ్పూర్ వైపు వెళ్ళిపోతుంది. మనం వచ్చేసరికి టువర్డ్స్ ఇటువైపు వెళ్తాం. ఎటువైపు అంటే దాన్ని ఏమంటారు, లైక్ టువర్డ్స్ సోలాపూర్ వైపు వెళ్ళిపోతాం, డైవర్ట్ అయిపోతాము. సో 2 ట్రైన్స్ అనేది ప్యారలల్గా రన్ అవ్వడం జరిగింది. నాకు భలే అనిపించింది. సో మనం ఇటార్సీ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. అదే 10.5 hours డిలేతోనే రన్ అవుతున్నాం మనం ఆల్మోస్ట్. సో నెక్స్ట్ మనం లైక్ ఇప్పుడు ఇటార్సీ నుంచి భుసావల్ మన్మాడ్ మీదుగా మనం అనేది సోలాపూర్కి వెళ్తాము. సో భుసావల్ మన్మాడ్ అనేది మొత్తం అంతా మిడ్ నైట్ వస్తుంది. ట్రై చేస్తా చూపించడానికి, బట్ గ్యారంటీ లేదు ఎందుకంటే చీకటి అయిపోతుంది కాబట్టి. సో చూద్దాం, ఇంకేదో ట్రైన్ వెళ్తాం చూడండి. అహ్మదాబాద్ ఆసన్సోల్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ చెప్తాను. జనరేటర్ కారు A4 నుంచి A1, B3 నుంచి B1, తర్వాత M1 నుంచి M7, నెక్స్ట్ వచ్చేసరికి S1 నుంచి S4, 2 జనరల్స్, మళ్ళీ ఇంజిన్ కారు, జనరేటర్ కారు. జనరల్స్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. 2 జనరల్స్ బ్యాక్ సైడే ఉంటుంది. ఓవరాల్గా మొత్తం 22 కోచెస్తో మన ట్రైన్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇది LHB ICF కాదు పూర్తిగా. అండ్ నేను చెప్పాను కదా 3rd AC ఎకానమీలో ట్రావెల్ చేస్తానని. 2 ప్యారలల్ యాక్షన్ జరుగుతున్నాయి చూడండి అక్కడ. నేనైతే ఇది రాజధాని ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు రైటో రాంగో మీలో ఎవరైనా కన్ఫర్మ్ చేసి చెప్తే బాగుంటుంది. రాజధాని ఏ రాజధాని? నైట్ అయిపోయిందండి, ఇంకా చూపించడానికి ఏం కనిపించకపోవచ్చు. అందుకని నేను అన్నది ఇంకా పడుకుంటున్నాను. మార్నింగే కలుద్దాము.
మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి మీకు వీడియో స్టార్ట్ చేస్తా. అంటిల్ దెన్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాను నాకు ఐడియా లేదు. అండ్ ట్రైన్ వచ్చేసరికి అదే 10 అవర్స్ అబోగానే లేట్గా రన్ అవుతుంది. సో చూద్దాం మనం సోలాపూర్కి ఎప్పుడు చేరుకుంటాం ఏంటి అన్నది. స్టే ట్యూన్. రేడియంట్లో ట్రైన్ ముందుకు వెళ్ళకుండా ఉంటాయి. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అండి, ఎటో వెళ్తుంది. ఎప్పుడైనా ఇట్లాంటి దాంట్లో కూడా ట్రావెల్ చేసి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఖచ్చితంగా తొందరలోనే. చెప్పా కదా చాలా బ్లాగ్స్ చేయాలి అని చెప్పి. చూద్దాం, నెమ్మదిగా చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. హోప్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నా. భారత్ గౌరవ్ ట్రైన్. మనం ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాము. వాటర్ అయితే లేవండి ఎక్కడ, సమ్మర్ కాబట్టి. బట్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు మీరు. బావులు ఉన్నాయి అక్కడ, మరి బావుల నుంచి వాటర్ తోడుతున్నారేమో నాకు తెలియదు, కానీ బాగుంది. విలాడ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనది డే 2 అండ్ మన ట్రైన్ వచ్చేసరికి విలాడ్ అని ఒక చిన్న స్టేషన్లో ఆగింది. ట్రైన్ ఆల్మోస్ట్ 11 అవర్స్ డిలే ఉంది. మనం ఎప్పుడు రీచ్ అవుతాం సోలాపూర్ అనేది ఇంకా ఐడియా లేదు. మధ్యాహ్నం అవుతుంది అనుకుంటున్నాను. సో సోలాపూర్ నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళాలి. అది ఎట్లా వెళ్ళాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. ట్రైన్స్ ఏం లేవు. సో చూద్దాం ఎట్లా వెళ్తానది. ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ సమ్మర్ స్పెషల్ అవటం వలన ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. సో చూద్దాం నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో మీకు అంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇదే విలాడ్ స్టేషన్ చూస్తున్నారు కదా. ఈ రూట్ మొత్తం సింగిల్ ట్రాక్ ఆల్మోస్ట్, కొన్ని చోట డబులింగ్ ఉంది, ఇంకా మిగతా చోట డబులింగ్ చేయబోతున్నారు. కానీ రూట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఈ రూట్, మీరు ట్రై చేయొచ్చు. సోలాపూర్ నుంచి టువర్డ్స్ మనకి లైక్ భోపాల్కి వెళ్ళే రూట్ అంటే చాలా బాగుందనే చెప్తాను నేనైతే.
कोडिगामा हजरत निजामुद्दीन गोवा एक्सप्रेस. अहमदनगर. ఫైనల్ 730 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది అహ్మద్నగర్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ స్టేషన్ కోడ్ వచ్చేసరికి ANG. ఇక్కడ ట్రైన్కి లైక్ 2 minutes స్టాప్ ఉంది. అండ్ మనం వచ్చేసరికి ఇక్కడ 11 hours డిలేతో రీచ్ అయ్యాము. సో అహ్మద్నగర్ తర్వాత మనం వెళ్ళి ఆగేది డౌన్ జంక్షన్కి. సో అది ఎప్పుడు వెళ్తుందో చూద్దాము. సో అహ్మద్నగర్ డిపార్చర్ నుంచి మీకు చూపిస్తాను మళ్ళీ. స్టే ట్యూన్డ్. 2 minutes. అహ్మద్నగర్లో మీకు టిఫిన్స్ అవన్నీ బాగానే దొరుకుతాయని టిఫిన్స్ తినచ్చు. బాగుంది. నేనైతే ఇడ్లీ ట్రై చేశాను. ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి. సో మీరు ఎప్పుడైనా అహ్మద్నగర్లో ఆగితే కానీ టిఫిన్స్ తినచ్చు, ప్రాబ్లం లేదు. అహ్మద్నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి డౌన్ జంక్షన్. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతుందో. మైసూర్ వారణాసి ఎక్స్ప్రెస్. జనరల్ క్రౌడ్ చూసారు ఎట్లా ఉన్నారో. మైసూర్ వారణాసి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడండి. रेट दिया इसको.
పికప్ ఆన్ చేసి పంపం నోడుకోండి. దౌండ్ చోడ్ లైన్ అంట అదే స్టేషన్. కొన్ని ట్రైన్స్ అట్లా వెళ్ళిపోతాయి అనుకుంటా, కొన్ని ఇట్లా వెళ్తాయి దౌండ్ వైపుకి. नहीं इसी तरफ. कर्नाटका एक्सप्रेस इदेना? यस, कर्नाटका एक्सप्रेस. एक डेढ़ మళ్ళీ 814 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది డౌన్ జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ డీడీ. ఇక్కడ ట్రైన్కి 10 మినిట్స్ స్టాప్ ఉంది అండ్ మనం ఆల్మోస్ట్ 10 hours 48 minutes డిలేతో రన్ అవుతున్నాము. వెనకాల మీరు చూడొచ్చు వందే భారత్ ఉంది ఆరెంజ్ కలర్ది. అండ్ డౌన్ మనం రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఖరత్వాడి అండ్ ఆ తర్వాత సోలాపూర్. సో సోలాపూర్లో నేను అన్నది ఈ ట్రైన్ని డిబోర్డ్ చేస్తున్నాను. సో చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతుంది అన్నది.
గురుద్వాడి జంక్షన్. 923 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది గురుద్వాడి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KVW. ఇక్కడ వచ్చేసరికి మన ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంది. అండ్ మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 11 hours 12 minutes డిలేతో రన్ అవుతున్నాము. సో దీని తర్వాత మనం అన్నది సోలాపూర్కి రీచ్ అవుతాము. చూద్దాం అక్కడికి ఎప్పుడు రీచ్ అవుతాం అన్నది. ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ముంబై బెంగళూరు. ముంబై బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి అక్కడ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రైన్స్. ఎప్పుడైనా కుదిరితే చేద్దాం ఎండ్ టు ఎండ్ జర్నీ దీంట్లో కూడా మనం. సో మనం గురుద్వాడి నుంచి డిపార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా సోలాపూరే. निकालेंगे पक्का नहीं गया ना, उसके बाद निकालेंगे. ఫైనల్లీ మనం అన్నది ఆల్మోస్ట్ సోలాపూర్ అవుటర్లో ఉన్నాము. ట్రైన్ సోలాపూర్ స్టేషన్లోకి ఎంటర్ అయిపోతుంది. నేను మీకు చెప్పినట్టు నేను ఈ జర్నీ సోలాపూర్ దాకే చేస్తున్నాను. నేను సోలాపూర్లో డీబోర్డ్ అయిపోతాను. ఎందుకంటే ఈ ట్రైన్ సోలాపూర్ నుంచి డైవర్ట్ అయిపోయి హుబ్లీ మీదుగా మైసూర్కి వెళ్ళిపోతుంది. నేను అన్నది టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళాలి కాబట్టి నేను సోలాపూర్లో డీబోర్డ్ అయిపోతాను. సో ఆల్మోస్ట్ ట్రైన్ 11 hours పైన లేట్గానే రన్ అవుతుంది. నేనైతే ఈ సమ్మర్ స్పెషల్స్ని మీకు ఇంకా ఏ ఆప్షన్ దొరకకపోతే కనుక ట్రావెల్ చేయమని చెప్తాను, లేదంటే అసలు వద్దనే చెప్తాను. ఎందుకంటే సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ చాలా హారిబుల్ లేట్ రన్ అవుతున్నాయి. అది లైక్ ఎందుకు పెట్టారు అన్నది నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా డిలే రన్ అవుతుంది. ఈ ట్రైన్ తీసుకోండి, ఇట్ ఆల్మోస్ట్ 12 hours డిలేతో రన్ అవుతుంది. సో అది ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పిల్లలతో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నేనైతే వద్దనే సజెస్ట్ చేస్తాను. కొద్దిగా ముందే బుక్ చేసుకోండి. వేరే ప్రీమియం ట్రైన్స్లో టికెట్స్ అవైలబుల్ అయిపోతాయి. ఇంకా మీకు ఏం ఆప్షన్ లేదు అనుకుంటే కనుక ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ని బుక్ చేసుకోండి. उस तरफ ही आ रहा है. हाँ మనం అన్నది ట్రైన్ దిగిపోయాం సోలాపూర్లో ట్రైన్ వచ్చేసరికి 11.5 hours డిలే వచ్చింది. కాకపోతే జర్నీ అనేది బాగుంది. సమ్మర్ స్పెషల్ అని ఒక్క రీజన్ తప్ప ఫుడ్ కానీ లేదంటే మీకు వాటర్ ఫెసిలిటీస్ కానీ ట్రైన్ నీట్నెస్ కానీ అన్నీ అంటే చాలా బాగున్నాయి. నేను ఈ జర్నీ ఇక్కడితో దిగిపోతున్నాను. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి ఎట్లా వెళ్ళాలని ఆలోచించాలా, ఎందుకంటే నా టికెట్ ఏం కన్ఫర్మ్ కాలేదు. సో నేను ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకుని ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళాలా. మీకు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.